నేను వేరు కాదు. డబ్బుకు సంబంధించి నేను చెప్తున్నాను. డబ్బు నేను వేరు కాదు. హెల్త్ గురించి, రిలేషన్‌షిప్ గురించి అవి వేరున్నాయి. మనం డబ్బుకు సంబంధించిన నెగెటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇది చెప్పండి. డబ్బు నేను వేరు కాదు. ఎందుకంటే డబ్బు, సంపద, ఐశ్వర్యాలను సృష్టించగలిగే, ఆకర్షించగలిగే అనంతమైన శక్తి నా శరీరంలోని ప్రతి కణంలో నిలిచి ఉంది. కాబట్టి నేను నా జీవితంలో నిరంతరం డబ్బు, సంపదతో కూడి చాలా సంతోషంగా ఉన్నాను. ఇందుకు సహకరించిన విశ్వానికి కృతజ్ఞతలు. యెస్. థ్యాంక్ యూ యూనివర్స్. తదాస్తు, తదాస్తు అది చెప్పేసేయండి. సో, ఈ అఫర్మేషన్ చెప్పేసి మీ ఆలోచన పాజిటివ్ వైపు పెట్టేసేయండి. అంతే. అర్థమైంది కదా? సో, పాజిటివ్ ఆ థాట్ మీరు రిలీజ్ చేయడం అనేది కౌంటింగ్. ఎన్ని ఎన్ని నేను పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తున్నానో కౌంటింగ్. తర్వాత మీ చుట్టూ నెగిటివ్ కన్వర్జేషన్ చేస్తున్నట్లయితే సో వాళ్ళ నుంచి మీరు ఆ టైం స్పెండ్ చేసేది అనేది తగ్గించండి. సో వాళ్ళకు కూడా చెప్పండి నెగిటివ్ కన్వర్జేషన్ చేయకూడదు. మనీ గురించే కాదు దేని గురించి అయినా. నెక్స్ట్ మీరు ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినా ఈ అఫర్మేషన్ మీ మనసులో రన్ అవుతూ ఉండాలి. ఈ చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అండ్ నెగిటివ్ ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇంకా ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్స్ మీద ఫోకస్ పెడతారో మీ ఎనర్జీ లాస్ అవ్వదు. ఇంకా మీరు ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీలోనే ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. పేషెన్సీగా మీరు ఓపిక్గా సో విన్నందుకు ఇంతవరకు థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది కదా? సో ఎలా అనిపించింది క్లాసు ఒకసారి చాట్ చేయండి. సో కాన్ఫిడెంట్ వచ్చిందా మనీ విషయంలో మీకు? చాట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ చాట్. సో క్లాస్ ఎలా అనిపించింది మీకు? అర్థమైంది కదా? ఈ నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ నుంచి మనం ఎలా బయటపడాలి? సో ఒక టెక్నిక్, ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.